హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు చెప్పడానికి మీరు ఇండియాలో ఉన్నవారైతే తెల్లవారింది రండి, 7 గంటలైంది, యేసయ్య మాటలు ధ్యానిద్దామని ఆహ్వానించడానికి. ఒకవేళ మీరు ఏదైనా దేశంలో వేరే సమయాలలో వీక్షిస్తున్న వారైతే మిమ్మల్ని కూడా మేల్కొల్పి దేవుని వాక్యంతో బలపరచడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతిరోజు 7 గంటలకి ఆనందన ధ్యానం యూట్యూబ్ ద్వారా మీ దగ్గర తీసుకొస్తున్నాను. కొందరు క్రమముగా ఆలకించి ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని, ఏ రోజుకు ఆ రోజు మా హృదయ అవసరతను తీరినట్లుగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడని తెలియచేస్తున్న దాన్ని బట్టి, మీరు పంపుతున్న వాట్సాప్ మెసేజ్లను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మధ్యాహ్నం హెచ్చరిక 3 గంటలకి, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని, మళ్ళీ తెల్లవారుజాము లేక 12 గంటలకి, తెల్లవారుజాము 12 గంటలకి మన్నా మీకు అందిస్తూ ఉండగా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతుంటే ఆ విషయాన్ని ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. అప్పుడే మిమ్మల్ని బట్టి మేము దేవుణ్ణి స్తుతించి మరింత ప్రోత్సాహకరంగా ఈ పరిచర్య కొనసాగించడానికి సహకరించిన వారు అవుతారు. వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములు. నీ వాక్యం మా చేతనున్నది, మా హృదయాలు తెరవబడినట్లుగా, నీ ఆత్మకార్యములు జరిగినట్లుగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం, దేవుని వాక్యం ఏంటండి? దేవుని వాక్యాన్ని ఇంకా తెలుసుకోవాలనే ఆశ లేదు మనుషులకి. ఏదేదో లోకంలో ఉన్న కార్యాలు తెలుసుకోవాలని ఎగబడుతూ ఉన్నారు కదండి. ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీని బట్టి ఎంత సులువైపోయిందంటే ఈ యొక్క లోక జ్ఞానం సంపాదించటం. చాట్ జీపీటీ వచ్చిందట, అందులో కొడితే ఏది కావాలని చెప్పాడందట. గూగుల్లోకి వెళ్తే ఏదన్నా సెర్చ్ చేయొచ్చట. కానీ పరలోకపు సిరులు, దేవుని దీవెనలు, దేవుని ఇచ్చే నిజమైన ఆశీర్వాదాలు, సంతోషం, దేవుని మార్గాలు, దేవుని శాసనాలు ఆయన గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. అందుకే మీరు ఏది చదివినా చదవకపోయినా దేవుని వాక్యం, బైబిల్ గ్రంథాన్ని చదవండి. మరల చదవండి. 54 సంవత్సరాల నుంచి చదువుతున్నాను నేను, పాతైపోలేదండి. దేవుడు తన ఆత్మ ద్వారా దాగి ఉన్న సురులను ఏ సమయానికి మనకి ఏది అవసరమో అది మనకు తెలియజేసే విధంగా పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. అవును, ఇంతకీ ఈ లోకంలో మనందరి ప్రయాస దేనికోసం అంటారు? సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. ఎట్లా ఉంది సంతోషం? ఎక్కడుంది సంతోషం? చెప్పండి. డబ్బు సంపాదిస్తే సంతోషం అనుకుంటే అది అజ్ఞానం. డబ్బు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంతో మనం డబ్బుతో మనం ఏదైనా సాధించనుకుంటే అది అజ్ఞానం. నిజం చెప్పాలంటే సంతోషాన్ని డబ్బుతో కొనలేము. అది అమ్యూజ్మెంట్స్, ఆ దురభ్యాసాల్లో ఆ తిని తాగి గంతులేసి అది నిజమైన సంతోషం కాదండి. అది ఎంతసేపు ఉంటుంది? వాళ్ళు వెళ్తున్నప్పుడు ఉన్నది వచ్చేటప్పుడు ఉంటుందా కనీసం? ఈ సంతోషం కొరకు మనుషుడు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభంలో ఉన్నట్టు సంతోషం ఉన్నట్టు కనపడింది, ముగింపు వరకు ఉంటుందా? లేదే. గొప్ప జ్ఞాని, గొప్ప పేరు మోసిన, వేరే తిరుగులేని రాజుగా ఉన్న సొలొమోనే ప్రసంగి 2వ అధ్యాయంలో అన్నాడు, సంతోషం ఎక్కడుంటుందో, భూమి కింద సంతోషం దేంట్లో ఉందో నేను చూడాలి అనుకున్నాడట. అని ద్రాక్షరసంతో తన శరీరాన్ని నింపుకున్నాడంట. త్రాగుళ్ళో ఉందని, అందులో లేదు. ఆ అధ్యాయం అంతా మీరు ప్రసంగి 2వ అధ్యాయం చూస్తే చూడండి, నేను చదువుతున్న మొదటి వచనం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని, అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. ఏంటంటే ద్రాక్షరసంతో మనుషుడు ఏం చేసి మేలు అనుభవిస్తారో చూడాలనుకుని నా దేహం ద్రాక్షరసంతో సంతోషపరుచుకుందని అనుకుంటుని.
కానీ అది నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నేను గొప్ప పనులు చేయపోనుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, శృంగార వనములు వేయించుకుంటుని, సకల వృక్ష ఫలములు నాటించుకుంటుని, చెరువులు తవ్వించుకున్నాను, పనికత్తెలను పనివారిని పెట్టుకొని ఏ పని చేయకుండా నేనుంటే సంతోషంగా ఉండిపోద్ది అనుకుంటున్నారండి. ఈ రోజున పనోళ్ళ కంటే మనకు పరికరాలు ఎక్కువైపోయినాయి. ఇంటి నిండా పరికరాలే. ఒకప్పుడు పనోళ్ళు వచ్చి చేసిపోయే పనులు కూడా ఇప్పుడు పరికరాలు చేసేస్తున్నాయి. ఇల్లు తొడవడానికి ఒక పరికరం, వంట వండడానికి ఒక పరికరం, అంటే కాఫీ మేకర్స్, కుక్కర్స్, మిక్సీస్, ఫ్రిడ్జ్లు ఒకటా. వీటన్నిటినీ కొనుక్కొని ఇంటి నిండా పెట్టుకుంటే సంతోషము, పని ఈజీ అయిపోద్ది అంటున్నారు. కరెంటు బిల్ ఎంత వస్తుందండి? ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది? వాటిలోనైనా మనిషి పని చేస్తేనే కదా. ఇవన్నీ ఉంటే సంతోషం అనుకుంటే అది అజ్ఞానం అండి. సంతృప్తి అనేది దేవుని సన్నిధిలో దొరుకుతుంది తప్ప, ఎక్కువ మంది నువ్వు ఏ పని చేయకుండా కూర్చుంటే సంతోషం అనుకుంటే అది అజ్ఞానం. లేబర్ ఇస్ జాయ్ అని ఉంది బైబిల్లో. పని చేసేటప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది ఒక వ్యక్తికి. కానీ వాళ్ళు పని చేయకుండా సంతోషిద్దాం, ఆ టీవీ ముందు కూర్చొని అక్కడెక్కడో జోకులు చూసుకుంటూ, హ్యూమర్ చూసుకుంటూ, హాస్యాన్ని చూసుకుంటూ, ఏంటండి దాంట్లో సంతోషిద్దామని ప్రయత్నిస్తున్నాడే కానీ నన్ను సంతోషంగా ఉండనివా అని ఇతరులతో గొడవ పెట్టుకుంటున్నాడే కానీ నువ్వు ఉండవలసిన సంతోషం నీ భార్యతో సంతోషించనుంది బైబిల్లో. నీ బిడ్డలందు నీవు ఆనందించు, నీ కుటుంబంలో నువ్వు సంతోషించు. నాకు ఇంట్లో సంతోషం లేదు, నేను వీధిలోకి పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానండి. సంతోషం అనేది అన్ని ప్రయత్నాలు చేశాడు. బంగారం సంపాదించుకున్నాడు, వెండి సంపాదించుకున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఏంటంటే కన్నులు ఆశించిన దానిని 10వ వచనం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం ప్రసంగి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనినేమి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయం నా పనులన్నింటి బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధము చేయలేదు. అయితే ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యమో ఏంటంటది. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయో, నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెనో. నేను చేసిన పనులన్నీ సంతోషం కొరకు నేను పడ్డ ప్రయాస అంతా గమనించి చూస్తే చివరికి అదంతా వ్యర్థం, అంతా వృధా. దానివల్ల ఏ ఫలితమో నాకు దొరకలేదు. చివరికి ఈ అన్ని వ్యర్థం వ్యర్థం వ్యర్థమని ప్రయత్నాలన్నిటిలో విఫలుడయ్యాడు. నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కొనుక్కుంటానంటారా? చెప్పండి తెచ్చుకుంటామంటారా? దాచుకుంటామంటారా? అలా ఉంటే మంచి డిమాండ్ ఇవాళ గోల్డ్ కాదు, డబ్బు కాదు, సంతోషానికే డిమాండ్ ఉంటుందండి. సంతోషాన్ని పంచే యంత్రాలు కానీ, సంతోషాన్ని ఇచ్చే అమ్మే దేశాలు కానీ ఉంటే దేశంలో, ప్రపంచంలో ప్రజలందరూ ఎగబడతారు. తెలుసా మీకు ఎక్కడుందో సంతోషం? నిజమైన సంతోషం ఎక్కడుందో తెలుసా? శాశ్వతమైన సంతోషం ఎక్కడుందో తెలుసా? తృప్తి, సమాధానం ఎక్కడుందో తెలుసా? చూడండి, కీర్తన 16:11. కీర్తన 16:11. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఇంకేది అందులో కొరతే లేదిక. దీంతో పాటు అది కూడా ఉంటే బాగుండు అనే ఆశ రాదిక. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములుండును. సంతోషం డబ్బుతో కొనేది కాదు,
సంతోషం దురభ్యాసాలలో, ఆడంబరాలలో తెచ్చుకునేది కాదు. ఆహారం వల్ల, వస్త్రం వల్ల, అనుకున్నవి సాధించాలనడం వల్ల దొరికేది కానే కాదండి. ఆ తృప్తి, సంతోషం ఉంటే ఒక వ్యక్తి అంతటితో ఆగుతాడండి. ఇంకా ఆతన పడుతూనే ఉన్నాడు కదా. ఒక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. ఒక కారు ఉంటే ఇంకా పెద్ద కారు కొనాలనుకుంటున్నాడు. ఒక భార్యను దేవుడిస్తే పరస్త్రీ వ్యామోహులుగా ఉంటున్నాడు. ఈ సొలొమోనుకి 700 మంది భార్యలు ఉన్నారంట. 3000 మంది, 300 మంది ఉపపత్తులు ఉన్నారంట. కానీ అందులో సంతోషం లేదు. ఏ భార్య దగ్గర సంతోషం దొరకలేదు. డిఫరెంట్ దేశాలకు చెందిన అమ్మాయిలందరినీ చేసుకున్నాడు. ఎక్కడ సంతోషం ఉంది? ఈమె కాకపోతే ఆమె, ఆమె కాకపోతే ఈమె అంటే చివరికి అన్నీ వ్యర్థం. డబ్బు ఇవ్వలేదు, సెక్స్లో సంతోషం లేదండి. ఇవాళ చాలామంది శరీరేచ్ఛల కొరకు కకృతి పడుతున్నారు. కానీ ఆ శరీరేచ్ఛలతో వచ్చే అల్పకాల పాపభోగం కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారే. కానీ మీరు గమనించి చూస్తే అటువంటి స్థితిలో దిగజారిన వారు అసమాధానంతో, సమస్యలతో, మరింత వేదనతో, రోగాలతో, బలహీనతలతో కృంగిపోతున్నారు. దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ప్రభువు మీ హృదయంలో ఉంటే మీ బ్రతుకులో తృప్తి ఉంది. ఆయన నిజంగా దేవుని నమ్మిన వారికి శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కానీ ఆ శ్రమలలో సంతోషం ఉంటుంది. పౌలు చెరసాలలో పెట్టబడ్డాడు, చాలా బాధించబడుతున్నాడు. కానీ అతడు దేవుని చిత్తం నేను చేస్తున్నాను, దేవుని కొరకు శ్రమపడటం నాకు ఒక గొప్ప భాగ్యం అని శ్రమలలో సంతోషించాడు. నేను ఇక్కడ దేవుని కొరకు పడుతున్న శ్రమలను బట్టి నాకు నిత్యరాజ్యములో నిత్య సంతోషము, నిత్య సుఖములు కలిగిన పరలోక రాజ్యంలో ప్రతిఫలం దొరుకుతుందని విశ్వసించాడు. అంతేకాదు, చెరలో ఉండి అతడు సంఘానికి చెప్పిన మాట, ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదను, ప్రభువునందు ఆనందించుడి. తెస్సలోనిక సంఘానికి చెప్పాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. సంతోషం ఉన్న వాడికి రోగాలే రావండి. సంతోషమే సగం బలం. సంతోషంగా సంతృష్టి కలిగిన వాడికి సమస్య లేదు. మన యొక్క మనోదుఃఖమే మనల్ని కృంగదీస్తుంది. మన యొక్క ఆతృతలే మనల్ని చేతగాని వారిని చేస్తుంది. ఆత్మఫలమే మనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. క్రీస్తులో నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు. నా యందు నిలిచి ఫలించడు అన్నాడు ప్రభు. దేవుని నా ఆజ్ఞలు మీలో ఉంటే, నా వాక్యం మీలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏంటంటే వాక్యం మనసులో పెట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తుంటే నువ్వు సంతోషాన్ని ఎతకక్కర్లా. సంతోషానికి నిధి నీవే. నా సంతోషము నేను మీకు ఇచ్చి వెళుతున్నాను, నా సమాధానం నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతినే మీకు ఇచ్చి వెళ్తున్నాడు ప్రభు చెప్పాడు. చూసారా? అన్ని స్థితిగతుల మధ్యలో కూడా సంతృప్తి కలిగిన వారిగా ఉండగలుగుతాం. దేవుని సన్నిధిలో సంతోషించటం అభ్యాసం చేసుకోండి. మీ దుఃఖమంతా నిన్నటి దినాన విన్నట్టుగా మీ ఆతృత అంతా ప్రభు సన్నిధిలో విడిచిపెట్టండి. ఈ లోకంలో జీవించినంత కాలం అన్నపానములు కలిగిన వారిపై కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే చాలు. నా కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ పరలోకపు పట్టణంలో నేను ఆయనతో యుగయుగములు తరతరములు ఆనందిస్తానన్న విశ్వాసంతో ఈ లోకంలో శ్రమైన, దుఃఖమైన, కష్టమైన లెక్క చేయక యేసునందు నిరీక్షణ నుంచి యేసులో ఆనందిస్తుంటే ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకుంటాం, ఆశీర్వదించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా సంతోషాన్ని పాడు చేసే పాపపు ఆలోచనల కొరకు, అసూయ ద్వేషముల కొరకు మేము పశ్చాత్తాపడుటకు, దురాశ, ధనాశ మమ్మల్ని దుఃఖితులుగా చేస్తుందని, మరింత సమస్యలకు నెడుతుందని గుర్తించి వాటి యందు ఆనందాన్ని వెతక్క నీ యందున్న సమాధాన సంతోషాలను అనుభవించినట్లు ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదును అన్న మాట ప్రకారం నీ మీద మా దృష్టి ఉంచుటకు నీ సన్నిధిలో సంతోషముతో గంతులు వేయచ్చు, స్తుతిగీతములతో నిన్ను ఆరాధించుట
మా పాపములు కొట్టివేసిన ప్రభు మాకున్నాడు. మా శిక్షను కొట్టివేసిన యేసయ్య నాకున్నాడు. ప్రాణమిచ్చినంతగా నన్ను ప్రేమించిన ప్రభు నాకు చాలు అన్న సంతృప్తి కలిగి ఈరోజు నీ యందు ఆనందించడానికి, నీ వాక్యమునందు ఆనందించటం, భయ ఆందోళనలతో కూడిన ఈ లోకంలో సమాధాన సంతోషాలు లేక వాటి కొరకు ఆతురపడుతున్నటువంటి ప్రజల మధ్యలో నీ సమాధాన సంతోషాలు కలిగిన వారిపై జీవిస్తూ మా చుట్టూ వారికి దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండను గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాల్లో 954041 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీ పేరు టైప్ చేయటం మర్చిపోకండి. ఏదో ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి. జూలై 15వ తారీఖు విజయవాడలో ఒక ప్రత్యేకమైన అభిషేక మీటింగు, కాలింగ్ అండ్ అనాయింటింగ్ అనే మీటింగ్ ఉంది. ముఖ్యంగా విశ్వాసుల కొరకు, సేవకు ఆశపడేవారు, సిద్ధపడేవారి కొరకు. అది జూలై 15th నేను సేవకు వచ్చిన రోజు 54 సంవత్సరాల క్రితం. దేవుడు మరి అనేక మందిని అభిషేకించి ఆయన సేవలో నిలబెట్టాలని ఆ రోజు విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం. మీరు జూమ్లో లైవ్లో ఉండేవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాం.